కేంద్ర కమిటీ సభ్యుడు ఆయన సహచరి గతంలోనే 10 నెలల 11 నెలల కిందనే ఆమె రాజ్యానికి లొంగిపోయి ఉన్నది. మరి ఈ కుట్రంతా దానికి మూలం ఎక్కడ ఉంటుంది? అక్కడి నుంచి మొదలైంది కదా. మీరు ఎప్పుడు రాజ్యం చేతిలోకి వెళ్ళిపోయారో సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. 45 సంవత్సరాల ఉద్యమం చేసిన మీరు ఆగస్టు 15 డేట్ నాటి లెటరు సెప్టెంబర్ 10 నాడు ఎట్లా వెలువరించారు? ఎవరి ప్రోత్సాహంతో వెలువరించారు? తర్వాత మళ్ళీ 3 రోజులకి 19 నాడు మళ్ళీ లెటరు, తదుపరి మళ్ళీ 22 పేజీల లెటర్లు. ఇవన్నీ మీరు రాశారా? మీ చేత రాజ్యం రాసిందా? రాజ్యం రాస్తే మీరు సంతకం పెట్టారా? ఏంటివా పరిణామాలు? ఏదో కప్పిపుచ్చేకునే ప్రయత్నం చేశారు, కానీ వాస్తవం ఏంటంటే లొంగిపోదలుచుకున్నారు, మోకరిల్లదలుచుకున్నారు. డైరెక్ట్గా ఎంతోమంది లొంగిపోతున్నారు. మీరు నేరుగా వచ్చి లొంగిపోతే సమాజంలో ఒక స్పేస్ ఉంటుంది, సమాజం కూడా అర్థం చేసుకుంటుంది, హక్కును చేర్చుకునే వాళ్ళు చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. మీరు అట్లా కాకుండా రాజ్యం చేతిలో జారుకొని కొన్ని నెలలు పనిచేసి వాళ్ళకు అనుగుణంగా పనిచేసి కొంత నష్టానికి కాబోలు దానికి కారణభూతమై ఇవాళ లొంగిపోతే సమాజం మిమ్మల్ని హక్కున చేర్చుకుంటుందని ఎట్లా మనం విశ్లేషించగలం? అంటే మీరు అంటున్నట్టు అదే మీరేమంటున్నారంటే ఇప్పుడు వచ్చిన వార్తలు ఏంటంటే సడన్గా ఇప్పటికిప్పుడే రాజ్యానికి కాంటాక్ట్ అయ్యి మేము లొంగిపోతున్నాం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీరు అన్నట్టు ఇంతకుముందే ఎప్పుడో లొంగిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చి ఇట్లా ఒక ప్రభుత్వాలు వాళ్ళ ముందట ప్రవేశపెడుతున్నాయి అనుకుంటున్నారా? అది అంత సాధ్యమయ్యే పని కాదు. ఆ యూనిఫామ్లో ఆ డ్రెస్సులో తుపాకులు పట్టుకొని నేరుగా వచ్చి ఒక్క రోజులో 24 గంటల్లో వచ్చి రాజ్యం ముందు మోకరిల్లటం అనేది అంత సులభమైన పని కాదు. వాళ్ళను చూస్తే మనకు అర్థమవుతుంది, ప్రజలు గమనించారు. మీరు వేసుకున్న యూనిఫామ్ చాలా ఫ్రెష్గా ఉంది, చాలా నీట్గా తయారయ్యారు, అన్ని రకాలుగా సామాన్య ప్రజల్లాగా తయారై యూనిఫాము వెపన్స్ మాత్రమే వేసుకొని వచ్చారు. ఇంకా మీ మీడియా బయట పెట్టింది, బస్సుల్లో వస్తున్నారు, 1 బస్సు 2 బస్సులు 3 బస్సుల్లో ఏసీ బస్సుల్లో వస్తున్నారు. ఒక్క రోజులో వాళ్ళంతటా వాళ్ళు చేసుకునే పని అది ఒక పథకంలో భాగంగా ఓ 10 నెలల లేకపోతే సంవత్సరంగా రాజ్యం పరిధిలోకి వెళ్ళిపోయి అందులో ములాఖాత్ అయి ఆ రాసుకున్న ఆ పథకంలో ప్రణాళికలో భాగంగా మీరు బయటకు రాజ్యం కల్పించిన ఆ వెసులుబాటులో రాజ్యం కల్పించిన ఆ సహాయంతో రాజ్యం ప్రొవైడ్ చేసిన ఆ వాహనాల్లో బయటకు రాగలిగారు. కానీ స్వయంగా వాళ్ళంతట వాళ్ళు ఇవాళ అదొక సహజ సిద్ధమైన లొంగుబాటు కాదు. ఈ లొంగుబాటు ఒక బూటకమైన లొంగుబాటు. ఈ లొంగుబాటుకు సాధికారత లేని లొంగుబాటు. ప్రజలు అర్థం చేసుకోరనుకుంటారు, ప్రజలు అన్ని విధాలుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎలాంటి ఆధారం లేకుండా తను ఎక్కడ విభేదిస్తుండో సాయుధ పోరాటం చేయాలనే కాడ ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తుండో నాకు తెలియదు. వీళ్ళు ఎంత సాయుధ పోరాటం చేస్తున్నారో వీళ్ళందరూ కూడా గడ్డం లక్ష్మణ్ ఏందనే కంటే కూడా ఇప్పుడు నేను ఇంతకుముందే ఒక మాట అన్నా, బయట మేము విప్లవ కవులము ప్రజా సంఘాల నాయకులము చెప్పేటోళ్ళందరూ కూడా చాలామంది అవినీతి పరులు బూర్జువా నాయకులతోటి సంబంధాలు పెట్టుకుని మెయింటైన్ చేసే బాపతగాళ్ళు, బంగ్లాలు కట్టుకుని సుఖ జీవితాలు పొందుతారు. సాయుధ పోరాటం అంటారు, ఏం సాయుధ పోరాటం వాళ్ళకే తెలుసు. కానీ ఇప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లోపల ఉంది కదా, రాష్ట్ర కమిటీ ఉంది కదా, వాళ్ళు ఎవరు చేయని విషయాలు అసలు వాళ్ళని అంటే నేనేమంటున్నా, మార్క్స్ పేరు మీద మార్క్స్ని చంపుతున్నావు అంటున్నా. నేను మార్క్స్ పేరు మీద మార్క్స్ని చంపుతున్నావు. 50 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసి వచ్చిన వాళ్ళు కొవ్వట్లు నువ్వు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొవ్వట్లా లేకపోతే వాళ్ళు కొవ్వట్లా? నంబల కేశవరావుని చంపడానికి, రేణుకను చంపడానికి, సత్యనారాయణ చంపడానికి నువ్వేం ఆధారాలు మాట్లాడుతున్నావు? నీకు రాజకీయాలు చర్చించకుండా నీచమైన ఆధారరహితమైన దుష్ప్రచారం చేయడం అనేది అది మూర్ఖత్వం, అది తప్పుడు విధానం, అది కరెక్ట్ కాదు. అది ఏమాత్రం కూడా ఎవడు ఒప్పుకుంటాడని మాట్లాడే మాటలు నువ్వు చెప్పేది ఏదో దేనికి ఆధారాలు ఉన్నాయి? ఎవడు చెప్తుండో అది? వాళ్ళు ఎందుకోసం వస్తారు? వాళ్ళు కనుక కొవ్వట్లయితే వచ్చి సరెండర్ కావచ్చు కదా వ్యక్తులుగా, వాళ్ళకి వస్తాయి కదా, అవార్డ్స్ కూడా వస్తాయి కదా, వాళ్ళు వచ్చి బతకొచ్చు కదా. కాబట్టి నీచమైన అంటే సాయుధ పోరాటం అనేది వాస్తవంగా మావోయిస్టు పార్టీ లోపల ఉన్న వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడకుండా నీకేం ఆధారం ఉంది? నీ పౌర హక్కులు ఏంటిది అసలు? నీ పౌర హక్కులు ఏంటిది? నీ సంఘం ఏంటిది? నువ్వు ఆ సంఘం చేస్తున్నావా? నీ సంఘం నిలబెడుతున్నావా? నీ సంఘాన్ని ఏం చేస్తున్నావు? నీ సంఘం చేయవు. సంఘం చేయకుండా సాయుధ పోరాటం ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు
సాయుధ పోరాటమే కాదు, నీకేం ఆధారాలు ఉన్నాయి? ఏ ఆధారాలు లేకుండా వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు అంతమంది మిగిలిన వాళ్ళు అంటే అభయ్ని టార్గెట్ చేస్తున్నావు. నువ్వు అభయ్ ఒక్కడే కాదు, అక్కడున్న 300 మంది లోపల వాళ్ళు ఏ రకంగా చూస్తున్నావు? వాళ్ళ పాద ధూళి కింద కూడా నువ్వు పనిచేయమని చెప్తావు. వాళ్ళ పాద ధూళి కిందక ఎవరైతే వాళ్ళ నీచులు కుట్రదారులు ఏజెంట్లను మాట్లాడుతుండ్రో, ఇప్పుడు వచ్చిన 300 మంది యొక్క పాద ధూళి కింద కూడా పనిచేయరు. ఏం మాట్లాడుతుండ్రు? వాళ్ళందరూ 40 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు పనిచేసి చాలా స్పష్టంగా చాలా అదిగా మాట్లాడుతుండ్రు. కాబట్టి ఇది చాలా తప్పుడు ప్రచారం, నీచమైన ప్రచారం.